కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన విద్యార్థులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఎమ్మెల్యే సత్యప్రభ పరామర్శించారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, ఆహారం పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పిల్లలకి బాగాలేదు, మెడికల్ ఆఫీసర్స్ చెప్పి మార్నింగ్ పిలిపించాం సార్. 604 మెంబర్స్ ఉంటారు సార్. ఫుడ్ పాయిజన్ కాదు సార్, ఇండైజెషన్ సార్. అన్డైజెషన్ అండి. అసలు అయితే పొద్దున్న అయితే 10 మంది సార్. వీళ్ళు పిల్లలు కదా సార్, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు 49 మెంబర్స్ని తీసుకొచ్చాం. ఎంతండి? 49 అండి. ఇండైజెషన్ కారణం అంటే మేము రాత్రి శనగపప్పు క్యాబేజీ తిన్నారు సార్. అది అయ్యి మరి ఈరోజు ఉదయం 9:30 ప్రాంతంలో ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో పిల్లలు ఒక 10 మంది, మొట్టమొదట ఒక 10 మందికి ఇలా వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయన్న విషయం మాకు తెలియడం జరిగింది. వెంటనే మేము అక్కడ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి ఈలోపు ఇక్కడ మేము వచ్చేలోపే ఆవిడ అప్పటికే డిఎంహెచ్ఓ గారికి, ఆఫీస్కి, ఎంఈఓ గారికి వాళ్ళకి ఇన్ఫామ్ చేసాం మేడం అని చెప్పడం జరిగింది. మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటప్పటికే మొత్తం ఒక దగ్గర ఒక 54 స్టూడెంట్స్కి ఇలా ఉందని చెప్పి ఇక్కడికి అడ్మిట్ చేశారు. మేము వాళ్ళందరినీ ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది. మన కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా నుంచి మన డిఎంహెచ్ఓ గారు మేడం, స్వప్న మేడం అందరూ రావడం జరిగింది. ప్రతిదీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం. ఒక దగ్గర అప్పటి నుంచి కూడా ఇప్పటికి పిల్లలందరూ కూడా ప్రెజెంట్ అందరికీ మన ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో మన గురుకులం స్కూల్ ఉన్నది. అక్కడ ఆల్మోస్ట్ ఒక 642 మంది పిల్లలు ఉన్నారు. జనవరి 5th to 8th క్లాస్ పిల్లలు, ఆల్మోస్ట్ 9 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు. సో ఈ స్కూల్లో ఇవాళ ఒక 8:30, 9 o'clock ప్రాంతంలో కొందరికి స్టమక్ ఏక్ అంటే పొట్టు నొప్పి ప్లస్ కొంత మోషన్స్ అని మన కంప్లైంట్ వచ్చింది. సో ఇమ్మీడియట్గా ప్రిన్సిపల్ గారు మన డిపార్ట్మెంట్కి అంటే కలెక్టరేట్కి ప్లస్ డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫామ్ చేయడం, మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేయడం. ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి సిమ్టమ్స్ చూసిన తర్వాత దాదాపు ఒక 47 మందిని ఇవాళ సిహెచ్సి ఏలేశ్వరం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏలేశ్వరంలో ఆల్మోస్ట్ 2 kilometers ఇక్కడ నుంచి స్కూల్ కూడా, సో ఇక్కడికి మూవ్ చేయడం జరిగింది. సో పిల్లలందరికీ అంటే ప్రిలిమినరీ టెస్ట్లు చేసి, అంటే బీపీ బాగానే ఉందా, తర్వాత ఏదైనా వైటల్స్ అంటే ఏదైనా ఇష్యూ ఏమైనా ఉందో చూసుకొని అందరినీ స్టెబిలైజ్